విజయవాడలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ రీజనల్ ఆఫీసులో ఎఫ్సీఐ ఏపీ చైర్మన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అధికారులు, సంబంధిత సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకి సంబంధించి గతేడాది ఖరీఫ్ సీజన్లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈ ఖరీఫ్ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని, అలాగే రాబోయే రబీ సీజన్ పంట ఎక్కువ సేకరణ చేయాలని కోరటం జరిగింది. ఎఫ్సీఐ యొక్క గోడౌన్స్ ని రైతులకు ఎక్కువ అందుబాటులో ఉండేలాగా, అలాగే ఎఫ్సీఐ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం తరపున భూములు ఇస్తామన్న లావు కృష్ణదేవరాయలు శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడులో నూతన గోదాములు నిర్మించే అంశం గురించి కోరటం జరిగింది. గోదాములో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఎఫ్సీఐ భావిస్తూ ఉంది. ఎఫ్సీఐ సభ్యులు 20 రోజుల్లో గోదాముల పరిశీలనకు వెళ్తారు. దీని ద్వారా ధాన్యం సేకరణ ఎలా జరుగుతోంది, రైతుల సాధక బాధలు పరిశీలించడానికి వీలు కలుగుతోంది. ప్రోటీన్లతో తయారు చేసిన బియ్యం రకంపై ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యం అనే అపోహలు ఉన్నాయని, వాటిపై పరిశీలన చేసి ఈ రకాన్ని వాడాలని సూచించడం జరిగింది.